ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఉభయ సభలు 5 రోజుల పాటు సాగాయి. సభలో సీఎం చంద్రబాబు 3 శ్వేతపత్రాలు విడుదల చేశారు. శాంతి భద్రతలు, మద్యం, ఆర్థిక శాఖలకు సంబంధించి గత 5 ఏళ్లలో నష్టాలు జరిగాయంటూ చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ నెల 22 నుంచి 5 రోజుల పాటు కొనసాగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలి సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. తొలి రోజు గవర్నర్ ప్రసంగంతో సెషన్ వాడివేడిగా ప్రారంభమైంది. ఆ రోజు వైసీపీ అధినేత వైఎస్ జగన్తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలు ధరించి సమావేశానికి హాజరయ్యారు. ప్లక్కార్డులతో సభలోకి రావద్దంటూ పోలీసులు అడ్డుకోవడంతో గేటు దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం అరాచక పాలనను కొనసాగిస్తోందని ఆరోపిస్తూ వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రశ్నోత్తరాల అనంతరం ముఖ్యమంత్రి, మంత్రులు తమ శాఖల పరిధిలో వచ్చిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. సీఎం చంద్రబాబు చివరి 3 రోజులు 3 శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఎక్సైజ్ శాఖ, శాంతి భద్రతలు, ఆర్థిక శాఖపై శ్వేతపత్రాలను విడుదల చేసి గత ప్రభుత్వ హయాంలో ఆయా శాఖల్లో అక్రమాలు జరిగాయంటూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో వాటి తీరుని వివరించారు. చివరిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రాన్ని చంద్రబాబు విడుదల చేశారు. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలిసేందుకు వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తున్నట్టు చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం పెడుతున్న టైంలో జగన్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడి ఉండాల్సిందన్నారు. 9,70,000 కోట్లు అప్పులుంటే 7,40,000 కోట్లేనని అబద్ధాలు చెబుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. మనం అసెంబ్లీలో వైట్ పేపర్స్ పెడితే ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలి, వచ్చి మీరు చెప్పింది కరెక్ట్ కాదు, ఇది వాస్తవం, ఇది డాక్యుమెంట్ అని చూపించాలి. అట్లా కాకుండా మనం 9,77,000 కోట్ల రూపాయల అప్పని చూపిస్తే కాదు 7,45,000 కోట్లని ఓన్ తీరి చెప్పే పరిస్థితికి వచ్చారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజు హాజరైన వైసీపీ సభ్యులు మిగిలిన సమావేశాలకు దూరంగా ఉన్నారు. తమ నేతలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఢిల్లీలో ధర్నా చేశారు. తనకు ప్రతిపక్ష నేతగా మైకిస్తే అధికార పక్షం తప్పులు బయటపడతాయని అధికార పార్టీ భయపడుతోందని జగన్ ఆరోపించారు. ఇకపై అసెంబ్లీ జరిగిన ప్రతిసారి ప్రెస్ మీట్ నిర్వహిస్తానని అన్నారు. అంతకుముందే వైసీపీకి ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు జగన్. తనకు ప్రతిపక్ష నేతగా స్పీకర్ గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు. అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్, అసెంబ్లీ వ్యవహారాల మంత్రిని ప్రతివాదులుగా చేర్చారు. అయితే జగన్ కు ప్రతిపక్ష హోదా రావాలంటే ఇంకో 10 ఏళ్లు పడుతుందని మంత్రి పయ్యావుల కేశవ్ కౌంటర్ వేశారు. సమావేశాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు, అలాగే హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చే సవరణ బిల్లుకు ఆమోదం తెలిపారు. బడ్జెట్లో ఏపీకి వరాల జల్లు కురిపించడంపై కూటమి నేతలు ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి కట్టుబడి ఉన్న కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని అన్నారు. అమరావతి, పోలవరం కల సాకారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీని ప్రోరోగ్ చేసిన తరువాత 29వ తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై ఆర్డినెన్స్ విడుదల చేసే అవకాశముంది. ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం 4 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. జూలైతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ముగియనుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో మరో 3 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ ను తీసుకురావాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది.